గుడ్ ఈవినింగ్ అందరికీ నమస్తే, మరొకసారి వందనాలు మిత్రులారా. ఇది ఒక సర్టిఫికేట్, క్రీమీ లేయర్, నాన్ క్రీమీ లేయర్. క్రీమీ అంటే మస్కా, ఐస్ క్రీమ్ మీద మస్కా ఉంటుంది కదా. తర్వాత మనిషి కూడా బ్రహ్మాండంగా ఉంటారు, మంచి క్రీమ్ పర్సన్ అంటారు. అంటే బాగా రిచ్, హైఫై, గుడ్ లుక్ అన్నీ ఉంటాయి ఆయన దగ్గర. డబ్బు వచ్చిందంటే ఆటోమేటిక్గా గుడ్ లుక్లోకి వచ్చేస్తాడు. భారతదేశంలో డబ్బుకు తోడు కులం ఉందనుకో ఇంకా బాగుంటుంది, డబ్బుకు తోడు అధికారం ఉందనుకో ఇంకా బాగుంటుంది. అవన్నీ కలిపితేనే క్రీమ్ ఒక లేయర్, ఆ క్రీమీ లేయర్. అది కాకపోతే నాన్ క్రీమీ లేయర్. ఈ రెండు సర్టిఫికేట్లు కూడా రెవెన్యూ వాళ్ళు ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? అది మామూలుగా ఈ పెద్ద పెద్ద భూస్వాములు అవి ఇవి అందరూ వస్తలేరు అందులో. నిజానికి 20 ఎకరాల భూమి ఉంటుంది, మంచి ఇది ఉంటుంది, ఆయన తీసుకుంటారు, నాన్ క్రీమ్ లేయరే తీసుకుంటుండే ఆయన. కానీ నిజంగా బాధితులు కొట్టొచ్చినట్టు కనపడేటోళ్ళ దాంట్లో ప్రభుత్వ ఉద్యోగులు. ఈ మధ్యనే ఒక చిన్న వ్యాసం చదివితే తెలిసిన విషయం ఏంటంటే, తమిళనాడు ఈరోడ్ అనేది ఒక జిల్లా. ఆ జిల్లాలో ఉండే సత్యమంగళం అనే ఒక ట్రైబల్ లొకేషన్లో వాణ్మది వాక్ దీరేవో అణాకు మావత్తు వాణ్మది అనే ట్రైబల్ ఉమెన్ పేదరికం, పశువులు గాయడం, వాళ్ళ నాయన వ్యవసాయ కూలి, వాళ్ళ అమ్మ వ్యవసాయ కూలి. అందులో మరి ఆమెకు ఎక్కడ టచ్ అయిందో తల్లికి 2 కూతుర్లు, పిల్లలకి చదివించాలనే ఒక సడన్గా ఒక ఆలోచన తట్టింది ఆమెకు. వాళ్ళ తల్లికి అనుకున్నదే తడు చదివిస్తూ పోయింది. 24 గంటలు కష్టపడటము, తను కష్టపడటం, ఈమె పశువులను తోలుకొని పోవడము, అడవిలో మేపడం, కట్టేయడం, ఇవన్నీ చేస్తున్నది, చదువుతూనే ఉంది ఇవన్నీ. అయితే 10th క్లాస్ వరకు వెళ్ళిపోయింది. ఇంటర్మీడియట్లో జాయిన్ అవుతాడు అనగా వాళ్ళ నాయనకు వ్యవసాయ కూలి మనేసి డ్రైవర్గా జాయిన్ అయ్యాడు. తక్కువ జీతం, కుటుంబ పోషణకే సరిపోతుందో. తల్లి చేసే పని మీ కూతురుకు 2 కూతురు చదివించడానికి ఉపయోగపడుతుంది. ఆ డబ్బు మొత్తానికైతే చదివింది. ట్రైబల్స్ కదా, 10th పాస్ కాగానే పెళ్లి ఒత్తిడి చేస్తే లేదు అని చెప్పి అతను చంద్రమోహన్ ఒక ఫ్రెండ్, ఆయన ప్రోద్బలంతో ఆమె ఇంటర్మీడియట్ పాస్ అవుతుంది, ఎంసీఏ కంప్లీట్ చేస్తుంది, ఐఏఎస్ రాస్తుంది, ఫస్ట్ అటెంప్ట్ ఇదవుతుంది, ఇంటర్వ్యూ దాకా పోయి రిటర్న్ అవుతుంది. డబ్బు ఉండదు. మళ్ళీ బ్యాంక్ ఎగ్జామ్ రాస్తుంది, అందులో కూడా సెలెక్ట్ అవుతుంది. ఆ బ్యాంక్ చదువుకుంటూనే ఐఏఎస్ రాస్తుంది, సెలెక్ట్ అవుతుంది. ఈ లోపల తండ్రికి ఒక పారాలిసిస్ పేషెంట్ అవుతాడు, తండ్రి చనిపోతాడు. ఈ ఆనందాన్ని తండ్రితో పంచుకోలేక బాగా చాలా రోజులు కుమిలి ఈడ్చింది. ఆయన ప్రోద్బలం ఇచ్చిన చంద్రమోహన్ అతన్ని పెళ్లి చేసుకున్నది. ఇప్పుడు ఆమెకు ఒక బాబు. ఇప్పుడు ఆ బాబుకు క్రీమీ లేయర్లోకి ఎంటర్ అవుతాడు. అంటే ఒక జనరేషన్ ఇంకా రాలేదు. ఈ పుట్టిన కొడుకు తల్లిలాగా ఇంటెలిజెంట్ కావాలంటే ఒకవేళ ఇమ్మీడియట్ చదువు అవ్వలేదు అనుకో, అతనికి రిజర్వేషన్ వర్తించాలి. ఇది క్రీమీ లేయర్ పరిస్థితి. 100 తరాల నుంచి, కొన్ని 1000 తరాల నుంచి, తరాలుగా అన్ని రకాలుగా క్రీములు తినుకుంటూ వస్తున్నటువంటి వ్యక్తులకు వీళ్ళ మీద ఈర్ష, పగ, ద్వేషం, వీళ్ళని త్యాగం చేయమంటారు. ఎంతవరకు కరెక్ట్? అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఈ బాబు సకల సౌకర్యాలు వచ్చేసినట్టే, ఆయనకు ఒక క్రీమ్ లైఫ్ జిందగీ గుజరాయిస్తున్నట్టే లెక్క. అంటే ఇట్ ది సేమ్ టైం సెకండ్ జనరేషన్ అది కాదు. ఎవరికి ఇచ్చారంటే ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ వీళ్ళ పిల్లలకు. తర్వాత గ్రూప్ 1 వాళ్ళ పిల్లలు ఎవ్వరికి కూడా రిజర్వేషన్ వర్తించదు అంతే. తర్వాత స్టేట్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి అది కూడా ఒక స్టేట్ గవర్నమెంట్ ఐఏఎస్ అంటే గ్రూప్ 1 ఆఫీసర్. డైరెక్ట్ గ్రూప్ 1 ఆఫీసర్ సెలెక్ట్ అయితే కూడా వాళ్ళ పిల్లలకి ఎవ్వరికి కూడా రిజర్వేషన్ వర్తించదు. ఎస్సీ, ఎస్టీ, లోయర్ బీసీ, తర్వాత పేద ముస్లిం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ ఒక్క జనరేషన్లో అతను ఒక్కడే హైలీ ఇంటలెక్చువల్ వెళ్తాడు. ఆయన పిల్లలు చదివించుకోవాలంటాడు. ఆ సింగిల్ జనరేషన్లో ఏమాత్రం ఆయన ఇది చేయగలుగుతాడు. 8 లక్షల ఆదాయం, సంవత్సర ఆదాయం పెట్టారు. ఏమాత్రం ఏముంది 8 లక్షలకి ఏమొస్తుంది? వాళ్ళు దాటిందంటే క్రీమీ లేయర్, నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ ఇవ్వలేము నీకు. అంటే ఈ రకంగా పై స్థాయిలో ఉన్న కులాలు చేసే అబద్ధాలు, మోసాలు, తర్వాత చీటింగు, ఇవన్నీ కూడా ఎంత ఇదవుతుందంటే పై వాళ్ళు ఎవరు కూడా పై పోవడానికి వీల్లేదు. ఇంకొకటి ఏం తీసుకొచ్చిందంటే, గ్రూప్ 2 సర్వీసెస్, సబ్ ఇన్స్పెక్టర్, గ్రూప్ 1 అంటేనేమో ఆర్డీఓ, డిఎస్పీ, తర్వాత రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్, తర్వాత కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, ఇలాంటి పెద్దవి. వాటి కాకుండా ఇంకొకటి నాన్ గెస్ట్లో రిక్రూట్ అయ్యేటువంటి సబ్ ఇన్స్పెక్టర్ క్యాడరు, డిప్యూటీ తహసీల్దారు, ఇలాంటివి కొన్ని. వీళ్ళు రిక్రూట్ అయినాక 40 ఏళ్ళ లోపల కనుక వీళ్ళు గ్రూప్ 1 ఆఫీసర్ అయితే వీళ్ళ పిల్లలు కూడా వర్తించారు. ఇన్ని కండిషన్స్ పెట్టి ఫుట్బాల్, వాలీబాల్ ఆడుకుంటున్నది ప్రభుత్వం. అయితే ఇవి ఏమాత్రం వర్తించని ఒక 100 మంది కుటుంబాల పిల్లలు సివిల్ సర్వీసెస్ రాసి యూపీఎస్సీలో సెలెక్ట్ అయిన తర్వాత మీరు అందరూ క్రీమీ లేయర్ కింద వస్తారు కాబట్టి మీకు ఉద్యోగం ఇవ్వమని అంటే అన్ని రకాల రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత కూడా వాళ్ళు పట్టించుకోవాలి. ఆ యూపీఎస్సీలో అక్కడ ఉండే ఆ కన్సర్న్ ఆఫీసర్కి ఉండే ఒక నీచమైన లక్షణము, వాని పుట్టుకతో వచ్చినటువంటి దుర్మార్గమైన బుద్ధి, వాడిని తీసుకుపోయి ఏం చేసినా తప్పు లేదనంత తప్పు ఏం చేసిందంటే ఆల్మోస్ట్ 2-3 బ్యాచ్లు కలిపి 100 మంది పిల్లలకు నష్టం చేసిండు. వాళ్ళందరూ లోయర్ కోర్టు, హైకోర్టు, క్యాట్ అందరిగా సుప్రీంకోర్టుకు పోతే మొన్న మీరు ఏం చేస్తారో తెలియదు నాకు, వీళ్ళకి సూపర్ న్యూమరీ పోస్ట్ క్రియేట్ చేసి తిరిగి పోస్టింగ్ ఇవ్వాలంటే వాళ్ళు ఇంకా తిరుగుతూనే ఉన్నారు. ఇదండి స్టోరీ.
క్రీమీ లేయరు, నాన్ క్రీమీ లేయర్ చాలా చరిత్రలు ఉంటాయి. సింపుల్గా మీకు అర్థమయ్యేటట్టుగా ఎవరు క్రీమీ లేయర్, ఎవరు నాన్ క్రీమీ లేయర్. ఇంకొకటి ఏం చేసిరంటే, అయితే వీళ్ళ దాంట్లో ఇంకా వేరే ఏంటంటే పబ్లిక్ సెక్టార్లో పనిచేసే హెచ్ఎంటీ కానీ, బిహెచ్ఎల్ కానీ, వైజాగ్ స్టీల్ కానీ, తర్వాత ఐపీసీఎల్ కానీ, ఎల్ఐసి వీటిలో పనిచేసే పిల్లలు కూడా దీంట్లో వర్తిస్తారంటే లేలే అది కరెక్ట్ సరైనది కాదు అని సుప్రీంకోర్టు అని మళ్ళీ వాళ్ళ పిల్లలకు తర్వాత ఇందులో అట్రాక్ట్ కాని పిల్లలందరికీ కలిపి ఇది ఇవని చెప్పి ఇది క్రీమీ లేయర్, నాన్ క్రీమీ లేయర్. కండిషన్ ఏం పెట్టిందంటే 8 లక్షల కంటే తక్కువ సంవత్సర ఆదాయం ఉంటేనే వాళ్ళు నాన్ క్రీమీ లేయరు, 8 లక్షల ₹1 ఉన్నా కూడా వాళ్ళు క్రీమీ లేయర్ కింద వస్తారు అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇది ఓన్లీ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీస్కే పనికొస్తుంది. పై స్థాయి వాళ్ళంతా ఈడబ్ల్యూఎస్ వానికి 100 కోట్లున్నా 200 కోట్లున్నా మన కేంద్రం తీసుకున్న నిర్ణయానికి తిరుగు లేకుండా నడుస్తూ ఉంది. 20 ఎకరాలు, 10 ఎకరాలు, 8 ఎకరాలు, ఎన్ని ఆదాయ వనరులున్నా, ఎన్ని వ్యాపారాలున్నా ఈడబ్ల్యూఎస్ కింద తీసుకుంటున్నారు. ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ రెండిట్లలో కూడా ఈ ఒరిజినల్స్ వాళ్ళందరూ కూడా నష్టం చేసి సీట్లను వాళ్ళు తీసుకొని పోతున్నారు. మేల్కోవాల్సిన అవసరం, తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్తూ సర్టిఫికేట్ ఇచ్చే ముందు ఇవన్నీ ఆలోచించాల్సిందిగా కోరుతూ ఈ వీడియో చూసి షేర్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.